సంబంధించి న్యూయార్క్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధానికి ఇది కారణమవుతున్న పరిస్థితి. సో 1 by 1 పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. జగన్ అదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే, జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెక్కీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదురై విచారణ జరిపి నిర్ధారించింది FBI అనేది ఈనాడు కథనం సార్. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుంది అనేది కూడా ఈనాడులో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు CBI ED కేసులు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇక మీదట FBI కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే అంటూ అమెరికాలో అదానిపై నమోదైన అభియోగాల్లో జగన్ ప్రస్తావన ఉంది. అక్కడి నుంచి సమీకరించిన నిధులతోనే జగన్కు 1750 కోట్ల ముడుపులు అందాయి. ఈ కేసులో జగన్ను నిందితుడిగా చేర్చడం తథ్యమంటూ ఉన్నారు న్యాయ నిపుణులు. నేరం నిరూపణమైతే అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి. సో సాక్షి కథనం ప్రకారం సెక్కీతోనే ఒప్పందం జరిగింది, ప్రభుత్వానికి అదానీ కంపెనీలతో ఏం సంబంధం ఉంది అని చెప్పి క్వశ్చన్ మార్క్తో చూపించండి సాక్షిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది, అత్యంత తక్కువగా యూనిట్ 2.49కే సరఫరా చేసేలా. అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పేసి. సో ఈ సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు, వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారు అనేది కోర్టులో అభియోగం సార్. దీని మీదే అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. సో ఇక్కడ అమెరికన్ పెట్టుబడిదారుల్ని మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారు అనేది ఆరోపణ సార్. సో జగన్ని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ అరెస్ట్ కూడా తప్పదు అంటే, ఇక్కడ ఇండియాలో అయితే మేనేజ్ చేసుకోగలిగారు కానీ అమెరికా చట్టాల ప్రకారం FBI విచారణ ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అదాన్ని అరెస్ట్ అవుతారని రాయడం లేదు చూడండి మీరు. అదాన్ని అరెస్ట్ అవుతారని రాసే ధైర్యం ఎందుకు లేదనేది నేననే ప్రశ్న. అదానీ అరెస్ట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు లంచం ఇచ్చింది అదానీ, తీసుకున్న జగన్ అనే ఆరోపణ. రెండో ఆరోపణే అదానీ అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి. అదానీ అవినీతి చేరలేదా? విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అవినీతి ఎవరిపైన ఆరోపణ? అది అదానీ పైన. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఏం జగన్ పైన కాదు, అదానీ పొలిటికల్ లీడర్ కాదు, అంతకంటే కాదు. ఫండమెంటల్ పాయింట్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అదానీ పైన, జగన్ పైన కాదు. కేసు పెట్టింది అదానీ పైన అమెరికన్ కోర్టులో. మీడియా మొత్తం చూడండి మీరు, ఎంత పార్టీజాన్ గా ఉంది. అందులో జగన్ ప్రస్తావన ఉంది, చెప్తాను నేనే జగన్ ప్రస్తావన లేదని అంటలేదు, కానీ కేసు ఎవరిపైన పెట్టింది అమెరికా కోర్టులో? అదానీ పైన. గౌతమ్ అదానీ నెంబర్ 1. ఇంకా అక్యూజ్ ఎవరు? సాగర్ అదానీ. ఇంకో 6 పైన కేసు పెట్టారు. ఈ 8 మందిలో జగన్ లేడు. మీకు ఇంకా భారతదేశ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికన్ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నవారు, అమెరికన్ మార్కెట్స్తో సంబంధం ఉన్న కంపెనీలు, అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకున్న ఏ కంపెనీ అయినా ఎక్కడ అవినీతి పాల్పడినా, అది విదేశీ కంపెనీ అయినా విదేశీ గడ్డ అయినా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద శిక్షార్హుడు. ఇది అమెరికా చట్టం చెప్తోంది. 1970s పెద్ద పెద్ద కార్పొరేట్ స్కామ్స్ వచ్చాక అమెరికాలో ఈ చట్టం వచ్చింది. అసలు ఇప్పటి వరకు నా అరెస్ట్ వారెంట్ మీరు అభియోగ పత్రం న్యూయార్క్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఈ కేసు దాఖలు చేసింది. ఇది ఒకటే కాదు, అమెరికాలోని రెగ్యులేటర్ అంటే మన సెబీ లాగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. ఈ 2 కేసుల్లో కూడా భారతీయ పొలిటీషియన్ల పేర్లు ఇంకా రాలే, వచ్చిన పేర్లు అదానీ పైన కేసు. అదానీ పైన అభియోగం ఏంటి? ఇంకొక డైమెన్షన్ చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 చెప్పారు. అలా భారత ప్రభుత్వం ఇప్పుడు సాక్షి ఆ యాంగిల్ మాత్రమే రాసింది, గమనించండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కంపెనీ సోలార్ పవర్ కోసం అగ్రిమెంట్లు చేసుకుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనలేని పరిస్థితి ఉంటే అప్పుడు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పవర్ అదానీ పవర్ ద్వారా, అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు
ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చామన్నది ఆరోపణ. కానీ ఎక్కడ అందులో భారత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. అదానీ గురించి మాట్లాడకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు అదానీ అంటే? మీరు జగన్ సంగతి తేల్చండి, అదాని సంగతి తేల్చండి. ఎందుకు అదాన్ని ఎందుకు వదిలేస్తాను అని. ఇప్పుడు అదాన్ని వదిలేస్తే జగన్ కూడా బయటపడతారు కదా, సింపుల్ కదా. వీళ్ళు ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈనాడు జ్యోతి కథనాలు చూస్తే అదానీని అనదలుచుకోలేదు, భారత ప్రభుత్వం అనదలుచుకోలేదు. ఒక్క జగన్నే అంటే కేసు అవుతుందా? ఇచ్చింది అదాని. ఎవరి ద్వారా ఇచ్చారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లింక్లు ఇవి. మరి ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. అదాని, భారత ప్రభుత్వ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డులు. ఇందులో మీరు జగన్ ఒక్కరిని పట్టుకోవాలి అంటే మిగతా ఇద్దరిని వదిలేస్తే పట్టుకుంటారా చెప్పండి? జగన్ దొరకాలంటే కూడా మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవాలి కదా. అదాని పైన కేసు బిగిస్తేనే జగన్ మీద కేసు వస్తుంది. అదాని పైన కేసు లేకపోతే జగన్ మీద కేసు ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇప్పుడు అదాని ఇవంతా అబద్ధం, ఇది కాదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదానిని డిఫెండ్ చేస్తుంది. ఇది భారతదేశ వ్యాపారాలను దెబ్బతీయడానికి, భారతదేశ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ దెబ్బతీయడానికి అమెరికా డీప్ స్టేట్ ఆడుతున్న కుట్ర అనేది బీజేపీ వాదన, బీజేపీ మిత్రుల వాదన. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చెప్తుంది దీనిపైన? పురంధరేశ్వర్ మాట్లాడవనండి, ఏం మాట్లాడతారు? ఒక్క మాటను మాట్లాడవనండి. అదానిపైన చంద్రబాబు నాయుడు ఒక్క మాటను మాట్లాడవనండి, పవన్ కళ్యాణ్ ఒక్క మాటను మాట్లాడవనండి. అదానీని వదిలేస్తే జగన్ బయటపడతాడు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకుంటలేదు ఎందుకు అంటే, వీళ్ళకి జగన్ బయటపడ్డా మంచిదే, అదాని మాత్రం కాపాడాలి. అదే నా విధానం. మాలాంటి వాళ్ళు అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి అంటున్నాం. ఇవాళ అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేమంటున్నా. ఎందుకంటే అదాని చెప్తున్న ఆర్గ్యుమెంట్ నిజమైతే అసలు ఇలాంటి అవినీతే జరగలేదు అని. ఇప్పుడు అభియోగం ఏంటి? $265 మిలియన్ అంటే 2029 కోట్ల ముడుపులు, అందులో 1700 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నది అభియోగం. నిజమది. ఆ అభియోగ పత్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, ఇది వాస్తవం. ఇందులో ఇండియా కూటమి ముఖ్యమంత్రులు ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇది భారత ప్రభుత్వం ఉందా? వీఆర్ నాట్ బాదర్డ్. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే అల్టిమేట్గా ఇది మళ్ళీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి కదా. ఈ అవినీతి వల్ల ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని ప్రజలపైన భారాలుగానే మారుతాయి. ఇది 2020-2024 మధ్య కాలంలో జరిగింది. మీరు జగన్ను కాపాడదలుచుకున్నారా? జగన్ను వదిలేయదలుచుకున్నారా? జగన్ కాపాడదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాల్సిందే. అదాని సంగతి అదానిని కాపాడితే జగన్ బయటపడతాడు. మీరు చూస్తుండండి, 4 రోజుల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడాడు? ఎందుకంటే మాట్లాడితే అదానికి వస్తుంది ప్రాబ్లం. నేను ఇవాళ ఫోర్కాస్ట్ చెప్తున్నా మీకు రవిశంకర్. దీనిపైన ఇష్యూగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు చెయ్యవు. ఇది మంచి బ్రహ్మాండమైన అవకాశంగా జగన్ సంగతి తేల్చడానికి. ఎందుకంటే అమెరికా ఆ కేసు కదా ఇది. లెట్ దెమ్ ప్రొసీడ్. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అదాని జగన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించమనండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను నా ఫోర్కాస్ట్ అయితే ముట్టుకో. ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చింది కదా, స్లోగా దీన్ని క్లోజ్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అదానితో సంబంధం ఉన్నది, పైనుంచి ఆదేశాలు వస్తాయి. మీరు ఉదాహరణకు గంగవరం పోర్టులో 10% వాటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పనంగా 600 కోట్ల కట్టబెట్టింది. 2000 ఎకరాల భూమి. అది 2000 ఎకరాల భూమిని కేవలం ఆ 2000 ఎకరాల భూమికి బదులుగా వచ్చింది 10% వాటా. 2000 కోట్లు గంగవరం ఏరియాలో 600 కోట్ల వాల్యూ ఉంటుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి అదానికి అంత చౌకగా జగన్ ప్రభుత్వం అప్పచెప్తే ఇవాళ దాన్ని రివోక్ చేయాలా వద్దా? ఇవాళ ఒక్క మాటను మాట్లాడుతా కూటమి. అదానికి అన్యాయంగా జగన్ అప్పచెప్పిండు, ఈ వాటా మేము తిరిగి తెచ్చుకుంటాం, ఈ వాటా అక్రమం అని అదాని పైన ఒక్క మాటన చంద్రబాబు నాయుడు అంటున్నారా, పవన్ కళ్యాణ్ అంటున్నారు? మీరు చెప్పండి, ఎందుకంటలేరు? మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కదా. జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్తే చూస్తూ ఊరుకుందామా? దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు రివోక్ చేయడు? తిరిగి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పడి 10% వాటా కూటమి ప్రభుత్వాన్ని నేను ఓపెన్గా అడుగుతున్నాను. అయ్యా, గంగవరంలో 10% వాటా రాష్ట్ర ప్రజల సంపదను జగన్ అప్పచెప్పాడు అదానికి. ఎవరు ఒత్తిడి పైన అప్పచెప్పాడో మాకు తెలుసు. అదే వాళ్ళ ఒత్తిడి మళ్ళీ మీ పైన కూడా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే గంగవరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అదాని నుంచి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి. అదాని విషయానికి వచ్చే వరకు మళ్ళీ జగన్ కూడా ఏమన్నారు.
ఇప్పుడు మీరు ఆ జగన్ లోపలేయాలని ప్రయత్నిస్తే అదాని ముందు లోపలైతేనే జగన్ లోపలేస్తారు. ఎందుకంటే కేసు అదాని పైన, కేసు జగన్ పైన కాదు. మీరు ఎక్కడైనా చూడండి, అమెరికన్ న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చింది, కేసు ఎవరి మీద పెట్టారు? 8 మంది మీద పెట్టారు. 8 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరుందా? పేరున్నది గౌతమ్ అదాని పైన. కానీ గౌతమ్ అదాని మాత్రం మనవాడు, వదిలేయాలి, ఆయన ఏమనొద్దు. గౌతమ్ అదాని తప్పించుకుని జగన్ తప్పించుకుంటాడు. బ్రహ్మాండమైన అవకాశం. అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. మీరు ఆటోమేటిక్గా అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేరు కదా. కానీ ఇక్కడే మళ్ళీ రాజకీయాలు. సో వైసీపీ ఏమంటది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంట. కరెక్టే, నిజమే, అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కానీ సోలార్ ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు కొరకు లంచాలు ఇచ్చారని కదా. నిజమే, అందులో అభియోగంలో గౌతమ్ అదాని పర్సనల్ గా ఇదంతా మానిటర్ చేశారు. వాళ్ళ మధ్య ఫోన్ సంభాషణలు, ఎక్స్చేంజ్, ఆ డబ్బు ఎలా, ఎట్లా, ఏ రూపంలో ఇవ్వాలని మొత్తం సాగర్ అదాని మొబైల్ ఫోన్లకి కూడా డేటా లాగారు. ఇదంతా నిజమే. కానీ మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్న సంగతి సాక్షి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ గురించి ఈనాడు జ్యోతి మాట్లాడదు. అదాని గురించి ఎవరు మాట్లాడరు. అదాని జగన్ అవినీతి అన్నప్పుడు అదాని మీద కేసు అన్న సంగతి బయట, అదాని పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఇది కదా. మరి అదాని సంగతి తేల్చండి అని ఎందుకు అన్నారు? అదాని సంగతి తేల్చండి అని ఒక ఎడిటోరియల్ రాయండి, నేను ఐ విల్ అప్రిషియేట్ దెమ్. అంటే ఇందులో కూడా రాజకీయం, అవినీతిలో కూడా మనవాడు కాదు అని డిఫరెన్షియేషన్ ఉండొచ్చా చెప్పండి. సో నాలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ అదాని పైన కేసు పెట్టండి. అదాని జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు 30 రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డికి లోపలేయండి. కానీ గౌతమ్ అదానిని వదిలేయాలని మీరు ఏ ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు. కానీ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే కావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలా? అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య ఆరోపించబడుతున్న ఈ అవినీతి బంధం పైన మీరు విచారణకు ఆదేశించండి. అమెరికా విచారణ అమెరికా జరుగుతుంది. భారతదేశం మోడీ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని చెప్పండి. మోడీ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి మోడీ ప్రభుత్వాన్ని, అయ్యా గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, మీకు ఛత్తీస్గఢ్, వీళ్ళు ఎక్కడ విచిత్రమైన, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన. వీళ్ళపైన ఎందుకు విచారణకు ఆదేశించండి మోడీ ప్రభుత్వం? వీళ్ళు టీడీపీ అడగాలి కదా, మోడీని అడగాలి కదా, టీడీపీ అనుకూలంగా మాట్లాడే ఎవరైనా. సో వీళ్ళు అడగాలి కదా, మోడీ, అయ్యా నరేంద్ర మోడీ గారు గౌతమ్ అదాని మా జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిండు, సంగతి తేల్చండి అని అడగాలి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ సిబిఐడి ఎందుకు కామ్గా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు ఎందుకు కామ్గా ఉంటాయి? అంటే ఇందులో మీకు కావాల్సిన పార్టీ తీసుకుంటా అంటే నడుతుంది, అట్లా ఈ ప్యాకేజ్గా ఉన్నది కదా అది. అందుకని అక్కడ అభియోగంలో గౌతమ్ అదాని పేరు నెంబర్ 1 కదా. గౌతమ్ అదాని అవినీతి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న గౌతమ్ అదాన్ని కాపాడి జగన్మోహన్ రెడ్డి ఎలా లోపల ఎత్తున్నా చెప్పండి, ఏ రకంగా చేయగలరు? లంచాలు ఇచ్చిన వాడిని పట్టుకుంటా దొరకడా? అందుకే మీరు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చిన వాడి మీద కదా ఫస్ట్ కేసు, వాళ్ళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. ఎందుకంటే అమెరికా జగన్ మీద కేసు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టలేదు అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, బ్యాంక్స్ ఇన్వెస్టర్లతో లింక్ అయి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీకి అజూర్ పవర్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి జాయింట్గా ఈ అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అమెరికా ఎందుకు రంగంలో దిగింది? అమెరికన్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది. అమెరికా లేకపోతే భారతదేశ పౌరుడైన గౌతమ్ అదాని పైన అమెరికా ఎట్లా కేసు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి పైన అమెరికా కేసు పెట్టమని అడగగలమా మనం? అమెరికా చట్టాలు అంగీకరిస్తే వీళ్ళు రాస్తున్నారు ఎఫ్బిఐ జగన్ అరెస్ట్ చేస్తుందని. జగన్ అరెస్ట్ చేయాలంటే సిబిఐడి కేసులు పెట్టాలి, ఎఫ్బిఐ ఎట్లా పెడుతుంది? ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ లేదు. అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ ఉన్నది అదానికి. ఆ లింక్ ఉన్నది కనుకనే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలు కావాలి అంటే అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ ఉండాలి. మీకు జగన్మోహన్ రెడ్డికి అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ లేదు. వీళ్ళు కావాలని అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ సిబిఐడి విచారణ జరిపితేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుతుంది. మరి సిబిఐడి విచారణ జరపమని మోడీని అడగండి.
మరి మోడీ జరుపుతారా చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వనండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిమాండ్ చేయండి అదాని ఈ వ్యవహారం పైన జేపీ చేయమని, జనసేన ఎంపీలు డిమాండ్ చేయమనండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ డిమాండ్ ఉండాలి కదా. మోడీ ప్రభుత్వాలు అదాని జగన్మోహన్ రెడ్డి డీల్ పైన మీరు అదాని రాష్ట్ర ప్రభుత్వాలకు కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన 2000 కోట్లకు పైగా అవినీతి పైన మీరు సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిపించండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. ఈలోగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణ జరిపించండి, సిబిసిఐడి విచారణకు ఆదేశించండి, యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకు ఆదేశించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇలా వట్టిగా మీరు మనం పైపైన మాట్లాడితే లాభం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అనే మీకు నిజాయితీ ఉంటే ఐ విల్ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలంటే సిబిఐడి కేసులు వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, మీరు సిబిసిఐడి కేసులు వేయాలి. కానీ ఆ బంధం అదానితో అక్కడే ఫెవికాల్ బంధం ఉంటుంది. అందుకే నా అనుమానం, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. లేకపోతే మంచిదే, మీరు అదానిని ముట్టుకోలేరు కనుక జగన్ వదిలేస్తారని నా భయం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది కదా సార్, మోదీ అదాని బంధం అని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఈ అగ్రిమెంట్ అయ్యే టైంకి మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దీని మీద అని చెప్పేసి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదాని కవిత కూడా రియాక్ట్ అయ్యారు సార్, నన్ను ఆడబిడ్డనని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు కదా, మరి అదానిని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు అని చెప్పేసి. అంటే అదాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే చట్టం, ఆడబిడ్డ అయితే వదిలేయాలని ఎక్కడా లేదు. ఆడబిడ్డ మీద కేసు పెట్టి అదాని మీద పెట్టండి. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇందులో పాలిటిక్స్ ఏంటి, అవినీతిలో రాజకీయం ఏంటి? అవినీతి జగన్ పాల్పడితే మేము అంత చూస్తాం, అదాని పాల్పడితే మాత్రం మాట్లాడడం. మళ్ళీ అదాని మాకు కావాల్సిన వాడు కదా, మా వారికి మా గురువు గారికి మిత్రుడు కదా అంటే ఎట్లా అంటున్నా నేను. మీరు ఇప్పుడు ఈ లింక్ అదాని ఇప్పుడు టీడీపీకి జనసేనకు చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే ఇది అదాని జగన్ బంధం. ఈ బంధంలో జగన్ మాత్రమే పట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ అది అదాని జగన్ కలిపిన బంధం కదా. లంచం ఇచ్చి అదాని తీసుకునే జగన్ అనే ఆరోపణ కదా. అమెరికా చట్టాలు అదాని పైన కేసు పెట్టింది, అమెరికన్ కోర్టులో కేసు అదాని పైన, అరెస్ట్ వారెంట్ అదాని పైన. ఎంత చెప్పినా అదాని మీద వదిలేసి అయితే చేయలేరు కదా. అందుకే నేను అడిగేది, అదాని అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ అడుగుతోంది, కాంగ్రెస్ అడుగుతోంది, టీడీపీ ఎందుకు అడగదు? ఎందుకు జనసేన ఎందుకు అడగదు? అదాని అరెస్ట్ కాకుండా జగన్ ఎట్లా అరెస్ట్ అవుతారండి నాకు చెప్పండి. సాధ్యమే కాదు కదా. కేసే అదాని పైన కదా, గౌతమ్ అదాని పైన కదా. కేసే అదాని అరెస్ట్ కాకుండా జగన్ అరెస్ట్ అవుతాడా? అదాని అరెస్ట్ చేయండి అని టీడీపీ జనసేన డిమాండ్ చేయాలి. అదాని అరెస్ట్ చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు రాయాలి. మన ప్రజల నుంచి కూడా ప్రెషర్ రావాలి. మరి అదాని అరెస్ట్ పక్కన పెడదామండి, అరెస్ట్ చేయమని కూడా నేను అంటలేను. కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. అదాని జగన్మోహన్ రెడ్డి, అదాని ఛత్తీస్గఢ్, అదాని తమిళనాడు, అదాని ఒరిస్సా ప్రభుత్వాల మధ్య జరిగిన లావాదేవీలపైన వేయండి. మీరు లోకల్ విచారణ జరిపించండి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోండి. కానీ వాళ్ళ కంప్లీట్ డిపెండింగ్ ఏంటి? ఇది భారతదేశం పైన దాడి, భారతీయత పైన దాడి, భారత పారిశ్రామిక రంగం పైన దాడి, భారతదేశం సోలార్ ఎనర్జీ పైన దాడి అని మీకు బీజేపీ అనుకూల రాజకీయ మీడియా మొత్తం అదానికి డిపెండింగ్గా ఉన్నది. ఎక్కడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటలేరు. మళ్ళీ ఎక్కడ వాళ్ళెవరు అసలు ఏమి జరగలేదని వాదిస్తాను. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమి సమావేశమై ఇది జరిగిందా లేదా మీరు చెప్పండి. ఓపెన్ మీరు ఈ కుంభకోణం జరిగిందా లేదా? ఈ కుంభకోణం జరిగింది అంటే అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టు. మీరు ఇది తేల్చమని చంద్రబాబు నాయుడు, లెట్ చంద్రబాబు నాయుడు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని. ఐ విల్ అప్రిషియేట్ ఇట్. ఇంత మంచి అవకాశం మీరు జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసానికి మీరు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోకండి. అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన మేము విచారణ జరిపిస్తున్నామని అసెంబ్లీ తీర్మానం చేయండి. నరేంద్ర మోడీకి పిలిపిస్తూ ఈ గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి బంధం పైన సిబిఐ, ఈడీ విచారణ ఆదేశించండి అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి. ఎన్డీఏ సమావేశంలో డిమాండ్ చేయండి. ఇవి చేస్తారో లేదో మీకే అర్థమవుతుంది. 10 రోజుల్లో తేలిపోతుంది కదా. సార్ ఈరోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారేమో, దీని గురించి చూడాలి మరి. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి